ద సీజేపీ ఇప్పుడు మీరు యంగ్ జనరేషన్ అందరూ మారారండి, దే ఆర్ థింకింగ్ అదే అని చెప్తున్నారు కదా. సో దిస్ కాక్రోచ్ జనతా పార్టీ, నాకు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్? వాట్ యూ థింక్ దిస్ కాక్రోచ్ జనతా పార్టీ? యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఫోన్ చేశారు నాకు కర్ణాటకలో జాయిన్ చేద్దామని. అరే ఫస్ట్ అది పొలిటికల్ పార్టీ కాదు. అవును, ఆ పిల్లలకి న్యాయం దొరకట్లేదు, వాళ్ళే దిగారు రోడ్డు మీదకి. ఇప్పుడు మీ ప్రాబ్లం అది. వాళ్ళు ఎందుకు దిగారు? సూసైడ్ చేసుకున్నారబ్బా పిల్లలు. మా పిల్లలు సూసైడ్ చేసుకున్నారు, లీక్ అయ్యింది. ఆ మాఫియా ఏది? హూ ఇస్ దట్ మాఫియా? ఒకడు ఉండదు కదా. 8 lakhs 9 lakhs ఫర్ ఎ లీక్డ్ పేపర్, క్రోర్స్ ఆఫ్ మనీ. వై ఆర్ యు నాట్ ఇన్వెస్టిగేటింగ్? ఎవడు లీక్ చేసి ఉంటాడు? మీలోనే ఒకడు కదా. దానివల్ల భవిష్యత్ పాడైపోయింది. దాన్ని యంగ్స్టర్స్ అడగకూడదా? ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయండి, బీ అకౌంటబుల్ అనరా? దాన్ని పొలిటికల్ మూవ్మెంట్ అంటారా? దాన్ని యంగ్స్టర్స్ ని ఒక సుప్రీంకోర్టు జడ్జి కాక్రోచ్ అనొచ్చా? పురుగులు అనొచ్చా? ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ యంగ్స్టర్స్ అంటారు, భవిష్యత్తు అంటారు. మా పిల్లలండి రాత్రి పగలు చదువుంటారు. తల్లిదండ్రులు నానా కష్టాలు పడి డబ్బులు పెట్టి చదివించారు, జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ పేపర్ లీక్. అనర్హులు డాక్టర్లు అయిపోతే, అనర్హులు ఇంజనీర్లు అయిపోతే, అనర్హులు ఇంకేదో అయిపోతే డబ్బుందని వాళ్ళు దిగితే వాళ్ళని కూడా పురుగులు అంటారా? యాంటీ నేషనల్స్ అంటారా? ఏ వాళ్ళు ప్రశ్నిస్తున్నది మీరు డబ్బా కొడుతున్న పార్టీ కాబట్టి, అంతే కదా? అది క్లియర్ గా లేదా? ప్రజలు అడిగితే ఆఖరికి మీరు పెద్దోళ్ళు, యు హావ్ ఫెయిల్డ్, వి విల్ కమ్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ క్వశ్చన్స్ అంటే వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్. అన్యాయం కదండి ఇది. ఇట్ ఈస్ అ మూమెంట్. అంటే యంగ్స్టర్స్ కి పెద్దోళ్ళ మీద నమ్మకం పోయి వీళ్ళేం చేయరు, మా జీవితం మా హక్కు, మేమే పోరాడతాం, మేము ప్రశ్నిస్తామని వీధికి వచ్చారు. అక్కడేం డబ్బిచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి వాటర్ ఇచ్చి రాలేదు. వాళ్ళు ఫండింగ్ అడుగుతారా? ఫండింగ్ అంటే గుర్తొచ్చింది, దేర్ ఆర్ ఎలిగేషన్స్ దట్ హూ ఇస్ ఫండింగ్ దిస్ సిజేపీస్ మీటింగ్స్, ఇన్ని మీటింగ్స్ సార్. వాళ్ళ టికెట్లు వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళ మనసాక్షి వాళ్ళ ఫండింగు, వాళ్ళ అసహన వాళ్ళ ఫండింగు, న్యాయం కోసం పోరాడాలి అనే వాళ్ళ డిసిజన్ వాళ్ళ ఫండింగు, అంతే కదా? వాళ్ళంతటికి వాళ్ళు వచ్చారు. లేకపోతే ఈ దేశంలో సోషల్ మీడియాలో ఈ స్థాయిలో యంగ్స్టర్స్ వి షుడ్ అండర్స్టాండ్. సోనం వాంగ్చుక్ నించున్నాడంటే ఆ మూమెంట్ పెద్ద మూమెంట్. కరెక్ట్. అవును అవును సార్. ఇంకోటి సిజేపీ మీద ఈ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు సార్. ఏమనంటే, అంటే హైదరాబాద్ లో తెలంగాణలో సిజేపీ ఆర్గనైజ్ చేసింది, ఈవెన్ వి ఫ్రమ్ టీమ్ ప్రశ్న ఆల్సో జాయిన్, బాగా జరిగింది. మరి మీరు కూడా జాయిన్ అయ్యారు బెంగళూరులో. సౌత్ ఇండియాలో హిట్ అవుతున్నందుక మరి ఏంటో తెలియదు కానీ హీ కోటెడ్ ఇట్లాంటి డివిజివ్నెస్ అనేది దేశానికి ప్రమాదం. ఏం డివిజన్? ఏంటి డివిజన్ అంటే ఏంటి? స్పెల్లింగ్ తెలుసా ఆయనకి? అర్థం చేయలేరు ఆయనకి. పిల్లలు చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు అని ప్రశ్నిస్తే డివిజివ్ పాలిటిక్స్ అది. అవును, దొంగలు నిజాయితీ వాళ్ళు ఆ డివిజివ్ మాట్లాడుతున్నారు. దొంగలు వెళ్ళండి అంటున్నారు వాళ్ళు. హీ షుడ్ బిహేవ్ హిమ్సెల్ఫ్. ఏంటది ఆన్సర్? ఎవడిని మెప్పించడానికి అబ్బా? వాళ్ళు అడుగుతున్నది ఒక గవర్నమెంట్ ని, a government which is responsible. Government is not BJP. You are the party వేరుది. Once you are elected, you are a government. గవర్నమెంట్ ని అంటే ప్రశ్నించడానికి పుట్టిన పార్టీకి అధినేత కదా ఆయన. మర్చిపోయారా? ప్రశ్నించాలి అనే పార్టీకి అధినేత. ఇప్పుడు ఆయన బ్రదర్ ఏమో నోరు మోయండి అంటున్నాడు, ప్రశ్నించకూడదు అంటున్నారు. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళని డివిజివ్ పాలిటిక్స్. ఏం డివిజివ్ పాలిటిక్స్? వాళ్ళు హిందూ పాలిటిక్స్ చేయలేదు, హిందూ ముస్లిం పాలిటిక్స్ చేయట్లేదు. వాళ్ళు పొలిటికల్ పార్టీ కాదు.
పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయలేదు, ఐడియాలజీ గురించి మాట్లాడలేదు వాళ్ళు. మేము లెఫ్ట్, మేము రైట్, మేము Correct. ఫ్యాసిస్ట్స్, మేము డిక్టేటర్స్, మేము సోషలిస్ట్స్ మాట్లాడలేదు పిల్లలు. అవును అవును లీక్ ఎందుకు అయ్యింది, అవును దీన్ని ఏం చేస్తారు అని అడిగారు. అది డివిజివ్ పాలిటిక్స్ ఎలా ఉంది అవును. అంటే ఎవరో రాసి ఇచ్చింది మాట్లాడాలి. ఆయన గురువు ఏమో, పొత్తు పెట్టుకున్న గురువు ఏమో టెలిప్రాంప్టర్, ఈయనకి చీటు, అంతే, ఇంకేం లేదు. నో, ఐ గెట్ యాంగ్రీ ఇఫ్ హీ స్పీక్స్ లైక్ దట్. హీ కెన్ నాట్ టాక్ టు యంగ్స్టర్స్ లైక్ దట్. వాళ్ళ ఆవేదన, వాళ్ళ పెయిన్, చనిపోయారు ఆ అమ్మా నాన్నలు ఉన్నారు. దెర్ ఇస్ ఎ సొసైటీ విచ్ ఇస్ సఫరింగ్. అది ఏడుపది, ఆక్రందనం, అది ప్రొటెస్ట్ కాదు, ఆక్రందనం. అసహాయకమైపోయారు వీళ్ళు. దాన్ని డివిజివ్ పాలిటిక్స్ ఏంటి? అన్యాయం. No, I don't accept it. I don't support him saying that. This is not fair. This is not fair, Pawan Kalyan garu. You can't call the youngsters of this country when they're in pain and asking against the injustice to them to call him divisive politics. I'm sorry. And moreover, what he said was, దేశం యొక్క సాంద్రత దెబ్బతింటది, గాఢత దెబ్బతింటది ఇట్లాంటి వేర్పాటువాదపు ఈ చిన్న చిన్న అదేమంటారు, వేర్పాటువాదం ఎక్కడుంది అక్కడ? నోటుకు వచ్చినట్టు 4 అక్షరాలు నోట్లు వేసుకొని ఈ డబ్బాలో 5 వేసేసి ఇలా వదలడం కాదది. వేర్పాటువాదం, డివిజివ్ పాలిటిక్స్ సిజేపీ ప్రొటెస్ట్లు ఎక్కడుంది? ధర్మేందర్ ప్రధాన్ మస్ట్ రిజైన్. వి వాంట్ జస్టిస్. ఇవాళ చూడండి, మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. అవును, ఆర్మీ తీసుకొస్తుందంట పేపర్స్ ని. ఎవడికి పెడుతున్నారు పూలు? మూలం వదిలేశారు, దానికి కారణం ఏంటో వదిలేశారు, దాని వెనకున్న మాఫియా కూడా పట్టుకోవడం వదిలేశారు. ఇలా పేపర్ ఇలా వస్తుందంట, రాణం అవన్నీ తీసుకొస్తుందంట. అండ్ ఇవాళ పాప ఒకడు అప్లై చేశాడు నాగ్పూర్ సెంటర్ కి. ఆడికి అబుదాబిలో ఇచ్చారు ఎగ్జామ్. అవునండి, ప్లీజ్ రీడ్ ద పేపర్స్ టుడే. టుడేస్ ఎగ్జామ్ ఎలా జరిగింది అది? ఆడికి పాస్పోర్ట్ లేదు, ఏం లేదు, అబుదాబి వెళ్ళాడు ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి. ఆడికి నీట్ ఎగ్జామ్. వాట్ ఆర్ నాన్సెన్స్ సిస్టమ్ ఇస్ దిస్? దాన్ని ప్రశ్నిస్తే ఏమంటారు మీరు తెలుగులో? డివిజివ్, వేర్పాటువాదం. ఏదో చూస్తూ చదువుతూ మాట్లాడుంటాడు ఆయన. అవును, చిట్లో చదువుతాడు. అంతే ఏదో కూర్చొని డివిజివ్ అని ఉంటారు అంతే. పాప ఆయనది కాదు. ఆయనదైతే 2 నిమిషాలు ఇప్పుడు మనం మాట్లాడే ముందు కొంచెం ఆలోచిస్తే, కొన్ని మర్చిపోతామని మనమే రాసుకుంటే మాట్లాడొచ్చు. చదువుతూ ఉంటే అవుతుంది. ఫుల్ స్టాప్, కామాలు ఉండవు చూడండి. అవును సార్, మీరు అంటే గుర్తొస్తుంది. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాటర్న్, ధర్మస్థల ప్యాటర్న్ సేమ్. వాళ్ళకి గుడి అక్కర్లేదు, చనిపోయిన పిల్లలు అక్కర్లేదు, ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ప్రోపగండా. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందిరా బాబు, వాళ్ళని తీసుకురాండి, అది అక్కర్లేదు. మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్ యాంటీ హిందూ, ప్రశ్న యాంటీ హిందూ. ఇప్పుడు సేమ్ ఇది కూడా. అయోధ్యలో కోట్లు పోయింది, 500 దొంగతనం చేశారు. అవును మాట్లాడరు. అవును, 4000 EMs కాలిపోయింది. అవును, మాట్లాడరు. అవును, ధర్మేష్ ప్రధాన్ ఆఫీస్ లో 7th ఫ్లోర్ ఆఫీస్ లో ఆయన టేబుల్ మీద ఫైల్ మాత్రమే కాలిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడరే. మనం ప్రశ్నించాలి. అయోధ్య రాముడు గుడి నుంచి డబ్బులు ఎక్కడ పోయాయి? ఏమైంది డబ్బు? ఇష్యూ కాదా మీకు అది? ఇష్యూ కాదా ఇది? మరి ఎవడైనా ప్రశ్నిస్తే ఆడిని ఇరికించి ఆడిని యాంటీ, నువ్వు నన్ను యాంటీ హిందూ నేను కాదు, అది నాకు తెలుసు, నువ్వు ఒక పేరు పెట్టేసి నామకరణం చేసేసి తిప్పాలి. చాలా మందిని తిప్పారు, చాలా మందిని సైలెంట్ చేశారు. నన్ను ఛాన్స్ లేదు. వేస్టింగ్ యువర్ ఎనర్జీ అండ్ టైం.